ఇదేనా? లేదు, ఇది కాదు. దీని వెనక వైపు ఉంది కదా. వెనక. కమ్ ఆన్, సర్చ్. పట్టాభిరామ్ గారు ఇంకా పోలీస్ కస్టడీలోనే ఉన్నారు. వాళ్ళు నిజాలని రాబట్టాలని చూస్తున్నారు. తర్వాత ఏం జరిగిపోతుందో చూస్తూనే మొత్తం ఇదే న్యూస్ వైరల్ గా మారిపోయింది. కేసుకి అసలు దీని వెనకాల ఉన్న మిగతా డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే ఆయనతో మాట్లాడాలి. 7 గంటల పాటు ముమ్మరంగా సాగిన విచారణ తర్వాత పట్టాభిరామ్ నేరాన్ని అంగీకరించారు. అటు చూడండి, ఇది మన ఫ్యాక్టరీ లాగుంది. తను ఇక్కడే ఉందని చెప్పాడు సార్. మీరందరూ ఎందుకు వచ్చారు? ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే పట్టాభిరామ్ భార్య శవం ఇక్కడే పూడ్చారని చెబుతున్నారు. సార్ ప్లీజ్ కోఆపరేట్ విత్ us. 24 గంటల పాటు సర్వీస్ చేసే మా ఫ్యాక్టరీలో ఒక శవాన్ని పూడ్చారా? దాన్ని నమ్మి మీరు ఇతంతో ఇక్కడ రావడం కరెక్ట్ కాదు ఇన్స్పెక్టర్. సార్, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క విషయం లైవ్ ఛానల్స్ లో టెలికాస్ట్ అవుతూ ఉన్నాయి. ఏం జరిగినా కూడా అది సీక్రెట్ కాదు, అందరికీ తెలిసిపోతుంది. సో ప్లీజ్ కోఆపరేట్. అరే పట్టాభి సార్ వచ్చారా? రండిరా. మీడియా త్వరగా త్వరగా రండి ప్లీజ్. అందరు రండి, అందరు రండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంతవరకు ఇక్కడికి ఏ ఆఫీసర్ గానీ ఏ మీడియా గానీ రానే లేదు. ఇదే కేఆర్కే సామ్రాజ్యం. ఏం చేస్తున్నారు వీడు? మనం 3 పూటలా తినే సకల ఆహార పదార్థాలలో విషం కలుపుతున్న నరకం ఇది, నరకం. ఇది ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఈ మొత్తాన్ని ప్రజలకు తెలిసేలా చేయండి ప్లీజ్ ప్లీజ్. నరాల జబ్బుల నుండి పెరాలసిస్ మొదలు క్యాన్సరే కాకుండా ఎన్నో ప్రాణాంతకమైన జబ్బులకు కారణమైన ఎండోసల్ఫానాల్ తో పాటు అన్ని రకాల కెమికల్స్ ని తినే పదార్థాలలో కలుపుతున్నారు. ఒక ప్యాకెట్ లో మాత్రం చాలా ఎక్కువగా కెమికల్స్ ని కలిపారు. అది ఏంటో మనకి ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. కేఆర్కే బ్రాండ్ నేమ్ లో పాకెట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. హలో కేఆర్కే, ఫస్ట్ డే నిన్ను కలిసినప్పటి నుంచి నేను నీ కస్టడీలో ఉన్నావని నువ్వు అనుకున్నావు. కానీ నువ్వు, నీ మనుషులు, నీ ఫ్యాక్టరీలు అన్నీ నా కస్టడీలో ఉన్నాయన్న సంగతి నీకు ఇప్పటి వరకు తెలియదు.